రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో ఎఫ్సీఐ తనిఖీలు కొనసాగుతున్నాయి. కస్టమ్ మిల్లింగ్ రైస్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఏకకాలంలో ఎఫ్సీఐ పౌర సరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎఫ్సీఐ తనిఖీలు నిర్వహిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో 268, కామారెడ్డిలో 163 రైస్ మిల్లుల్లో సోదాలు జరుగుతున్నాయి. 14 బృందాలుగా ఏర్పడిన అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ధాన్యం నిల్వలపై ఆరా తీస్తున్నారు. గత ఏడాది వానాకాలం యాసంగి ధాన్యం నిల్వలు, సీఎంఆర్ బియ్యాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ కు సంబంధించిన స్టాక్ రిజిస్టర్లను పరిశీలిస్తున్నారు. తీసుకున్న ధాన్యం, మిల్లింగ్ జరిపిన వివరాలు, ఎఫ్సీఐ పౌర సరఫరాల శాఖకు పంపిన లెక్కలు ఆరా తీస్తున్నారు. ఈ రికార్డుల ప్రకారం మిల్లులో ఉన్న నిల్వలను అధికారులు పరిశీలిస్తున్నారు. నిన్న ఉమ్మడి నల్గొండ, కరీంనగర్ జిల్లాలోని వందలాది రైస్ మిల్లుల్లో ఎఫ్సీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తి శ్రద్దలతో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలు చేస్తూ పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు ఉపవాస దీక్షల సారాంశం, రంజాన్ విశిష్టతను తెలియజేశారు. ఈద్గాల వద్దకు వెళ్లిన పలువురు ప్రముఖులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ చార్మినార్, మక్కా మసీద్, మీరాలం ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. రంజాన్ సందర్భంగా పాతబస్తీ ప్రాంతంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సనత్ నగర్లోని వెల్ఫేర్ గ్రౌండ్లో నిర్వహించిన ప్రార్థనల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఆదిలాబాద్లోని ఈద్గా మైదానంలో రంజాన్ను పురస్కరించుకుని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనల అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముస్లింలకు ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. सलाम पढ़ने के बाद సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో రంజాన్ వేళ విషాదం చోటు చేసుకుంది. శ్మశాన వాటికలో విద్యుదాఘాతంతో 2 బాలురు మృతి చెందారు. మృతులను అబ్దుల్ అజీజ్, ముల్తానీ బాబుగా గుర్తించారు. వీరిద్దరూ 3 రోజుల క్రితం అదృశ్యమైనట్లు పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలిస్తుండగా ఇంతలోనే శ్మశాన వాటికలో 2 బాలురు శవాలై తేలారు. ఘటనకు కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. రంజాన్, పరశురాం జయంతి పండుగల వేళ రాజస్థాన్లోని జోధ్పూర్లో ఘర్షణలు చెలరేగాయి. జలోరీ గేట్ ప్రాంతంలో జెండాను ఆవిష్కరించే విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఉద్రిక్తతలు చెలరేగి రాళ్ల దాడులు చోటు చేసుకున్నాయి. పరిస్థితిని అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు, లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో 4 పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో మరింత మంది పోలీసులను రంగంలోకి దించిన అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఘర్షణలు చెలరేగడంతో జోధ్పూర్లో ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. ఘటనపై స్పందించిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లత్ ప్రజలంతా సంయమనంతో ఉండాలని సూచించారు. శాంతి భద్రతలను కాపాడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రజలంతా సోదర భావంతో మెలగాలని అశోక్ గెహ్లత్ కోరారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని జోధ్పూర్ సిపి నవజ్యోత్ గొగోయ్ తెలిపారు. ఘర్షణలకు కారణమైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకు కొత్తగా 2568 పాజిటివ్లు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 19,130కు చేరినట్లు వివరించింది. వైరస్ కారణంగా మరో 20 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 5,23,889కి చేరింది. దేశంలో కరోనా రికవరీ రేటు 98.74% ఉండగా రోజువారీ పాజిటివిటీ రేటు 0.61% ఉన్నట్లు పేర్కొంది. దేశంలో ఇప్పటి వరకు 189,41,00,000 కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. ముంబాయి దుర్గాపూర్ స్పైస్ జెట్ విమాన ప్రమాద ఘటనపై డీజీసీఏ తీవ్రంగా స్పందించింది. ప్రస్తుతం ఆ సంస్థ ఆధీనంలో ఉన్న 91 విమానాలన్నింటినీ తనిఖీ చేయాలని నిర్ణయించింది. ప్రమాదానికి గురైన ఈ విమానం ప్రస్తుతం కోల్కతాలో ఉండగా అందులోని సిబ్బంది అధికారులను డీజీసీఏ విధుల నుంచి తప్పించింది. ఆదివారం దుర్గాపూర్లోని రన్వేపై దిగే ముందు స్పైస్ జెట్ బోయింగ్ B737 విమానం భారీ కుదుపులకు లోనైంది. ఈ ఘటనలో 14 మంది ప్రయాణికులకు 3 సిబ్బందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో విమానంలో 195 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 4 సిబ్బంది ఉన్నారు. ఉక్రెయిన్లో సైనిక చర్య చేపట్టినప్పటి నుంచి దాదాపు 10 లక్షల మందిని తమ దేశానికి తరలించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పినట్లు మాస్కో ప్రభుత్వ మీడియా TASS పేర్కొంది. ఇందులో 2 లక్షల మంది చిన్నారులు ఉన్నట్లు స్పష్టం చేసింది. గత 24 గంటల్లో ఉక్రెయిన్లో అధికారులు సహాయం లేకుండానే 1847 మంది చిన్నారులు సహా 11,550 మందిని రష్యాకు తరలించినట్లు రక్షణ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ పౌరులను డొనెట్స్క్, లుహాన్స్క్ వంటి ప్రమాదకరమైన ప్రాంతాల నుంచి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. యుద్ధం వేళ ఉక్రెయినియన్లను పుతిన్ బలగాలు బలవంతంగా తమ నియంత్రిత ప్రాంతాలకు తరలిస్తోందన్న ఉక్రెయిన్ ఆరోపణలను రష్యా ఖండించింది. దాదాపు 5 లక్షల మంది ఉక్రెయినియన్లను బలవంతంగా రష్యా సహా ఇతర ప్రాంతాలకు తరలించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోమవారం ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 6వ తారీఖున రాహుల్ గాంధీ గారి యొక్క రైతు సంఘర్షణ సభ పెట్టడానికి ఉద్దేశం ఏంటి? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతుల పరిస్థితి మీద పూర్తిగా పార్టీ అవగాహనతో ఒక రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ ద్వారా వరంగల్లో రైతు సంఘర్షణ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా రైతుల ఉన్న కష్టాలు, వాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందులను ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వాన్ని, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, అట్లాగే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది, ఇప్పుడు అధికారం వస్తే ఏం చేస్తుంది అనే దాని మీదనే ప్రధానమైన ఎజెండాగా మరి ఈ యొక్క సభ జరగడం తెలంగాణ ప్రదేశ్ కమిటీ పక్షాన చేయడం జరుగుతున్నది. నిజంగా చెప్పాలంటే 2004 ఎన్నికల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత మన భారతదేశంలో కానీ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా సరే ఎక్కువ పరిపాలించింది కాంగ్రెసే కాబట్టి, ముందు నుంచి పరిపాలించింది కాంగ్రెసే కాబట్టి స్వాతంత్రం రాకముందు మనకున్నటువంటి 30 కోట్ల జనాభాలో ఆ రోజున అప్పుడున్న పరిస్థితులలో వ్యవసాయపరంగా అభివృద్ధి చెందని వ్యవసాయపరంగా అప్పుడున్న పరిస్థితుల్లో లేకపోవడం వల్ల అసలు మనకు విదేశాల నుంచే ధాన్యాన్ని తెప్పించుకొని తినే పరిస్థితి ఉండే. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక అవగాహనతో మరి నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక అవగాహన, అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని ఎట్లా అభివృద్ధి చెందించాలి, రైతులకు ప్రభుత్వపరంగా ఎలాంటి వసతులు కల్పించాలి అనే దాని మీద ఆ రోజు నెహ్రూ గారు
మరి ప్రధానమంత్రి అయిన విధంగా మొదటి ఒక కార్యాచరణలో భాగమే ఈ వ్యవసాయ రంగ ఉత్పత్తిని వ్యవసాయ రంగ పరంగా ఎట్లా అభివృద్ధి చేయాలనే దాని మీదనే చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఆ రోజు ప్రారంభించిన ఆ యొక్క ఈ రైతుల రైతులను వ్యవసాయపరంగా అభివృద్ధి చెందిన దాంట్లో ఆ రోజు నుంచి నెహ్రూ గారి నుంచి మొదలైతే, అందుకే నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొదలు నదులు అంటే డ్యాములు చాలా అవసరం, నదులు అవసరం, డ్యాములు కట్టాలి, ఏ ప్రాంతంలో నదులు కట్టాలనే దాని మీదనే ఆ రోజున నెహ్రూ గారు మన ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ కలుపుకొని చూసినట్టయితే ఆ రోజులలో శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ నుంచి మొదలు పెట్టుకుంటే డ్యాములన్నీ కూడా, ఎందుకంటే వాటర్ సోర్స్ ఉండాలి కాబట్టి మొదలు డ్యాములకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వాటర్ నిల్వలతో భారతదేశంలో ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో డ్యాముల ద్వారా నీటి నిల్వ చేసుకొని మరి వ్యవసాయాన్ని అభివృద్ధి చెందించుకోవాలి అనే ఒక దీక్షతో పట్టుదలతో ఆ రోజు నెహ్రూ గారు మరి ఈ యొక్క ఒక మహా యజ్ఞంగా ఈ యొక్క కార్యక్రమాన్ని, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాన్ని ఆ రోజు మొదలుపెట్టారు. అందులో భాగంగానే మరి ఒక దిక్కు డ్యాముల నిర్మాణము చేసుకుంటూ అన్ని రాష్ట్రాలు, ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో కూడా అయితే ప్రధానంగా ఏంటంటే చేసుకుంటూ అసలు ఆ రోజు నుంచి 30 కోట్ల జనాభా నుంచి ఇప్పటి వరకు మనకు, అంటే ఇప్పుడు తీసుకుంటే దాదాపు 130 కోట్ల జనాభా వరకు ఇప్పుడు రావడం జరిగింది. అంటే ఆ రోజు 30 కోట్ల నుంచి మొదలుకుంటే 100 కోట్ల వరకు జనాభా భారతదేశంలో ఈ 73 సంవత్సరాల కాలంలో మరి 100 కోట్ల జనాభా పెరగడం జరిగింది. అందుకనే ఆ రోజే నెహ్రూ గారు ఒక దూరం ఆలోచనతో, ప్రధానమంత్రిగా నెహ్రూ గారు దూరం ఆలోచనతోటి, వాస్తవానికి చెప్పాలంటే ఆ రోజు అంటే ఏ రకంగా ఈ వ్యవసాయ రంగంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆ రోజు ప్రభుత్వం, నెహ్రూ గారు ఏ రకంగా అయితే మొదలుపెట్టిన ఈ మహాయజ్ఞము 2 రకాలుగా, ఒకటి డ్యాములను కట్టుకుంటూ ఒక దిక్కు రైతులకు ప్రోత్సాహం ఇస్తూ, అట్లాగే ధాన్యాన్ని మనము పండించుకొని మన ప్రాంతంలో అందరూ తినే విధంగా, అట్లాగే మనము పంటను మనమే నిల్వ చేసి మిగతా దేశాలకు ఇచ్చే విధంగా ఆ రోజు నెహ్రూ గారు ప్రారంభించిన ఈ మహాయజ్ఞము ఈ రైతు అభివృద్ధి. అందులోనే FCI ఆ రోజునే నెహ్రూ గారు ధాన్యాన్ని నిల్వలు అంటే 3 సంవత్సరాలలో ఎక్కడ కరువు వచ్చినా, భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కడ కరువు వస్తే మనమే వరి కానీ, పప్పులు కానీ, ధాన్యాన్ని, ఆహారపరమైన ధాన్యాన్ని అన్ని కూడా మన ప్రాంతంలో ఎప్పుడన్నా కరువు వచ్చి ధాన్యం లేకపోతే దాన్ని నిల్వయించుకునేటట్టుగానే ఒక FCIని సంస్థని ఏర్పాటు చేసి, అట్లాగే మిగతా దేశాలకు కూడా కరువు ఉంటే మనం పంపించే విధానాన్ని, ఒక సిస్టాన్ని కూడా ఆ రోజు మన నెహ్రూ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఒకసారి మీడియా ద్వారా యావత్తు రాహుల్ గాంధీ గారు రైతు సంఘర్షణ సభకు వరంగల్కి వస్తున్న సందర్భంలో వారి కుటుంబము పరిపాలించిన ఆనాటి నుంచి కూడా తీసుకున్నట్టయితే వ్యవసాయ పట్ల, వ్యవసాయదారుల పట్ల, వ్యవసాయ రైతుల పట్ల, వ్యవసాయ కూలీల పట్ల, వ్యవసాయ రంగం పట్ల ఏ రకంగా ఆ రోజు మొదలుపెట్టిందో, అధికారము నెహ్రూ గారు ప్రధానమంత్రిగా మొదలుపెట్టారో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, దేశంలో ఉన్నంత కాలము మొదటి ప్రాధాన్యత ఎప్పుడు కూడా వ్యవసాయానికి ఇచ్చుకుంటూ రావడం జరుగుతుంది. ఇది ఒకసారి జ్ఞాపకం చేపిద్దామని నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా యావత్తు రైతాంగానికి తెలవాలి కాబట్టి జ్ఞాపకం చేపించే దాంట్లోనే చేయడం జరుగుతున్నది. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా సరే, సపోజ్ ఇప్పుడు చూడండి, టీఆర్ఎస్ ఎంతసేపు 50 ఏళ్ళ నుంచి ఏం చేసింది కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి గారు అంటారు, కేటీఆర్ గారు అంటారు, మంత్రి హరీష్ రావు గారు అంటారు, వాళ్ళ మంత్రులు అంటారు, ఏం చేసింది కాంగ్రెస్ ఏం చేసింది. అరే మీరెవరు పుట్టకముందు, మనం ఎవరం పుట్టకముందు ఈ దేశానికి వ్యవసాయపరంగా రైతు ఎట్లా అభివృద్ధి చెందాలనే ఒక సిస్టమ్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజున.
ఉక్రెయిన్పై 2 నెలల నుంచి యుద్ధం చేస్తున్న రష్యా దాడులను మళ్లీ ఉధృతం చేసింది. ఉక్రెయిన్లోని డాన్బాస్ ప్రాంతమే లక్ష్యంగా సోమవారం క్షిపణులతో విరుచుకుపడింది. ఒడిశాకు పశ్చిమాన నీస్టర్ నదిపై ఉన్న అత్యంత వ్యూహాత్మక వంతెనను రష్యా సేనలు ధ్వంసం చేశాయి. ఈ వంతెన ధ్వంసంతో రొమేనియా నుంచి ఉక్రెయిన్కు ఆయుధాలు, సరుకుల సరఫరా నిలిచిపోనుంది. అటు తూర్పు ఉక్రెయిన్కు రష్యా తన సైనికులను, సామాగ్రిని పంపేందుకు కీలకంగా మారిన ఓ సరిహద్దు వంతెనను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో దాడుల తీవ్రత పెరిగింది. ఉక్రెయిన్పై బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్న రష్యా పోరాటాన్ని ఉధృతం చేసింది. ఒడిశాకు పశ్చిమాన నీస్టర్ నదిపై ఉన్న అత్యంత వ్యూహాత్మక వంతెనను రష్యా సైన్యం ధ్వంసం చేసింది. ఒడిశాలోని పలు ప్రాంతాల అనుసంధానానికి ఇది అత్యంత కీలకమైన వంతెన. ఈ వంతెనను ధ్వంసం చేయడం ద్వారా రొమేనియా నుంచి ఉక్రెయిన్కు ఆయుధాలు, సరుకులు సరఫరా కాకుండా రష్యా విజయం సాధించింది. ఉక్రెయిన్లోని మొత్తం 38 లక్ష్యాలపై సోమవారం తాము క్షిపణులతో దాడులు చేసినట్టు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. జపోరిజియా సమీపంలోని మందుగుండు సామాగ్రి డిపోను ధ్వంసం చేశామని, స్లోవాన్స్క్లో MiG-29 యుద్ధ విమానాన్ని కూల్చివేశామని ప్రకటించింది. తూర్పు ప్రాంతంలో దాడులను ముమ్మరం చేసేందుకు వీలుగా మెరియుపోల్ నుంచి రష్యా తన బలగాలను తరలిస్తున్నట్టు ఉక్రెయిన్ సైనిక వర్గాలు తెలిపాయి. లుహాన్స్క్లో జరిగిన తాజా దాడుల్లో 3 పౌరులు మరణించగా ఓ చిన్నారి సహా మరో 3 తీవ్రంగా గాయపడ్డారని అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. అటు తూర్పు ఉక్రెయిన్ రష్యా తన సైనికులను, సామాగ్రిని పంపేందుకు కీలకంగా మారిన ఓ సరిహద్దు వంతెనను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అయితే దీన్ని కుర్స్క్ ప్రాంతీయ గవర్నర్ రోమన్ స్టారోవోయిట్ ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు. రష్యా సిబ్బంది హుటాహుటిన ఈ వంతెనకు మరమ్మతులు ప్రారంభించాయి. నల్ల సముద్రంలో రష్యాకు చెందిన 2 పెట్రోల్ బోట్లను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. ఉక్రెయిన్లో రష్యా మోహరించిన సైనిక యూనిట్లలో 4/1 పైగా పూర్తిగా పాడైనట్లు బ్రిటన్ రక్షణ శాఖ పేర్కొంది. హనుమకొండలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నువ్వు మొదటి నుంచి కూడా అబద్ధ కూతురే, ఒక్కటి కరెక్ట్ ఉండదు నీ జీవితంలో కూడా, కరెక్ట్ లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్లో బండి పోయినోనికి బండి ఇస్తా, గుండు పోయినోనికి గుండు ఇస్తా, ఎలక్షన్లు అయిపోయినాక ఇస్తా అని చెప్పినాం. కథ నీకు గుండు లేదు, బండి లేదు. అంటే ఒక జూటా మాటలతోటి నువ్వు గట్టెక్కుతావు. లేకపోతే చార్మినార్ దగ్గర దుర్గమ్మ టెంపుల్ పోదామా, అమ్మగారి టెంపుల్ పోదామా, ఇవన్నీ మాటలతోటే. ఒక జూటా మాటలతోటి దయచేసి తొండి సంజయ్ గారు మాను. ఈ ప్రజా సంఘం యాత్రలా నువ్వు క్లియర్గా అర్థమైంది, నీకు వాస్తవాలు చెప్పు ప్రజలకు. వాస్తవాలు నువ్వు ఎందుకంటున్నావు అంటే, మహబూబ్నగర్ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం సుఖంగా ఉన్నారు. నీ పాదయాత్ర వల్ల బయటపడ్డది. మేము చాలాసార్లు చెప్పాం. కర్ణాటక పోయి చూసినాం మనం, పక్కనే రాష్ట్రంలో. ఇంకొక కొద్ది అట్టాడిపోతే కర్ణాటకలో నువ్వు 24 గంటల కరెంట్ ఇస్తానవా, రైతు బంధు ఇస్తున్నావా, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నావా, ఏమి ఇస్తున్నది ఆడ మీకు బయటపడుతుంది. దయచేసి నేను జూటా మాటలన్నీ బంద్ చేసి, తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం హ్యాపీగా ఉన్నారు, ప్రజలు హ్యాపీగా ఉన్నారు. దానికి కావాలని రాజకీయ పబ్బం కోసం జూటా మాటలు దయచేసి బంద్ చేయి, అబద్ధాలు బంద్ చేయి. ఆ స్కీమ్ గురించి నీకు నరేగా ఉపాధి హామీ స్కీము, దాని గురించి నీకు అవగాహన ఉన్నదా? ఇదే ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు. బండి సంజయ్ గారు కానీ, అరవింద్ కానీ, ఆదిలాబాద్ ఎంపీ గారు లెటర్ రాశారు. ఉపాధి హామీ పథకం లోపల అవకతవకలు జరుగుతున్నాయి, దీన్ని విచారించండి, డబ్బులు ఆపు అని కూడా రాశారు. మొత్తం ఒక 1 year నుంచి ఎంక్వైరీ చేశారు. 1 year నుంచి కూడా కేంద్రంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్
మాకుతోటి ఒకసారి చెప్పి వచ్చారు. మేము చెప్పిన ప్లేస్కి తీసుకుపోకుండా వాళ్ళే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి కూడా రాష్ట్రం అంతా తిరిగి వాళ్ళే సర్టిఫికెట్ ఇచ్చారు ఢిల్లీ పోయిన తర్వాత. ఏ రాష్ట్రంలో చెయ్యని తీరుగా ఉపాధి హామీ పథకం ఒక తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. చిన్న తప్పుడు జరుగుతలేదు. సరైన రీతిలో పద్ధతి జరుగుతున్నదని వచ్చేది ఒక పద్ధతితో నడుస్తుందని కేంద్ర ప్రభుత్వం మాకు అధికారులు క్లారిటీ ఇవ్వటం జరిగింది. నేను ఎందుకంటున్నా అంటే ఎందుకు ఈ జూటా మాటలు మాట్లాడుతున్నాను ఈ పాదయాత్రలో? ఇదే మాట మీద నిలబడతావా? పోనీ ఇదే మాట మీద నిలబడతావంటే నేను ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. 2 రాష్ట్రాలలో కలిసినప్పుడు ఎట్లా జరిగింది ఉపాధి హామీ పథకం, వేరే రాష్ట్రాలలో కర్ణాటక కానీ గుజరాత్లో కానీ ఎక్కడ జరుగుతున్నది, ఆ రాష్ట్రం రిపోర్ట్ తెప్పిద్దాం, తెలంగాణ రాష్ట్రంలో జరిగే రిపోర్ట్ తీసుకొచ్చి చర్చ పెడదాం. మూడు నెలల నుంచి ఉపాధి హామీ కూలి వాళ్ళకు డబ్బులు వస్తలేవని నువ్వు స్టేట్మెంట్ ఇచ్చావు. 3 నెలల బట్టి వాళ్ళు అన్నది వాస్తవం. ఉపాధి హామీ పథకంలో డబ్బులు రాని 3 నెలల బట్టి ఆ నిధులు ఎవరు ఇవ్వాలి? కేంద్రం డైరెక్ట్ వాళ్ళ ఖాతాలో పడతాయి. అవి మీరు 3 నెలల కిందనే బంద్ పెట్టారు. 3 months కింద మీరు బంద్ పెట్టారు. ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో పడి మా ద్వారా ఉపాధి కూలి వాళ్ళ ఖాతాలో పడే పరిస్థితి ఉండేది. దాన్ని 3 నెలల నుంచి బంద్ పెట్టి డైరెక్ట్ మీరే వాళ్ళ ఖాతాలు ఇచ్చినట్టు నిర్ణయం చేస్తారు. ఇంకో చేతి అయితే అవి క్లియర్గా వాళ్ళ ఖాతాలనే పడేటట్టు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాతనే 3 నెలల నుంచి వాళ్ళ ఖాతాల నుంచి ₹1 పడతలేదు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని అడ్డగోలుగా మాట్లాడే ఈ బండి సంజయ్ జూటా మనిషిని ఏమనాలి? కరోనా పీరియడ్లో మా అధికారులు ప్రభుత్వం పట్టణం నుంచి వచ్చి పట్టణంలో బతుకు తెరుచుకుపోయిన వాళ్ళంతా కూడా కరోనా పీరియడ్లో వచ్చి గ్రామాల లోపట వాళ్ళకు మేమే ఉండి అధికారులందరూ కూడా వసతులు కల్పించి జాబ్ కార్డులు పెంచి గతంలో 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు ఒకసారి జాబ్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకుంటే 3 నెలలే ఒక్కటే రోజుల జాబ్ కార్డు ఇచ్చి పని కల్పించింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు. ఇవన్నీ వాస్తవాలు. ఆ నిధులు ఆపింది ఎవరు? మోడీ గారా ఎవరో నిర్ణయించండి. ఇప్పుడు నువ్వు అన్నవే కేసీఆర్ గారు ఆపారని, నీకు అంత ఇంగిత జ్ఞానం ఉన్నది. వాళ్ళ ఖాతాలో పడతాయండి. డైరెక్ట్ మీరే నిర్ణయించారు. రాష్ట్ర జోక్యం వద్దని మీరే నిర్ణయించి ఖాతాలు వేశారు. వాళ్ళ తెలంగాణ లోపట నెంబర్ 1 దేశం లోపట ఉపాధి హామీ పథకం సక్సెస్ఫుల్గా అయ్యేది అని మీరే సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పటికీ మన రాష్ట్రానికి లేబర్ కాంపోనెంట్ 232 కోట్లు రావాలి. మీరు ఆపారు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. 3 నెలల బట్టి రాలే.
గతంలో మేము 15 రోజులలో వాళ్ళ ఖాతాలో డబ్బులు వేసేది. ఐదు కిలోమీటర్ల దూరం పోతే కూలి పెంచుకొని మీకు కేంద్రం రాసినాం, మీరు పెంచలే. ప్రతి ఒక్కరికి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ దువాడా కూలీలతోటి వాళ్ళ పని కల్పిస్తలేవని అంటున్నాం. ఒక్క అప్లికేషన్ పెండింగ్ ఉన్నా మీకు ఛాలెంజ్ చేస్తున్నాం, మాకు పని కావాలి. ఎన్నిటి మీద నువ్వు మాట్లాడతావంటే సిద్ధంగా ఉన్నాం. నువ్వే తెలంగాణ బిడ్డవైతే మీకు ఇంగిత జ్ఞానం ఉన్నదని అనుకుంటే, నీకు అవగాహన ఉన్నది, తెలంగాణ మీద ప్రేమ ఉండి వీటి మీద అవగాహన ఉన్నదంటే తెలంగాణకు మీరు తీసుకొచ్చింది ఏదో ఒక్కటి చెప్పండి. నువ్వు తెలంగాణ బిడ్డవే అయి ఉంటే. నేను ఎందుకంటున్నా అంటే, నీ కరీంనగర్లో నువ్వు మెడికల్ కాలేజ్ తెచ్చుకొని ఓ శాతగాని దద్దమ్మ ఆడ కారపొడి మిషన్ పేపర్ మీద రాసిచ్చిన ఆయనే ఓ దద్దమ్మ.